ఈరోజు భీమనపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని చేయిలు విరగొట్టి ధ్వంసం చేసిన వ్యక్తులు వారికి కఠిన శిక్షణ ఇవ్వాలని ప్రపంచాన్ని ప్రఖ్యాతగాంచిన మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. రాజ్యాంగాన్ని ఇచ్చి మనకు ఓటు హక్కు కల్పించి అందరూ సమానులని చెప్పిన అంబేద్కర్ గారిని ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయము? ఈరోజు మనము దళితులం అంటే అంత హీనంగా ఉందా? ఒక్కసారి కాదు, రెండోసారి, అది మూడోసారి జరుగుతుంది. ఎందుకు ఈ వివక్షత మనపై ఎందుకు చేయాలి? రాజ్యాంగ గ్రహీత రాసిన అంబేద్కర్ పైననే ఇటువంటి దాడులు చేస్తున్నారంటే సామాన్యమైన వ్యక్తులపై ఎంతవరకు దాడి జరుగుతుంది? అదేవిధంగా స్థానికంగా ఉన్న పోచపల్లి ఎస్ఐ గారు తొందరనే దుండగులను గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా మేము కేసు పెట్టిన ఇప్పుడు 2 రోజులైతే ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వకపోవడం కారణం ఏంటి? ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలను. ఒకవేళ ఈయన ఎడల దళిత సంఘాలు కానీ, మా మండలి కానీ, జిల్లా కానీ రేపు పొద్దుగల మార్నింగ్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాము. అప్పటికి వరకు న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తాము. అక్కడికి ముట్టడి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ఉద్రిక్తతను ఆపము. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క పోరాటం జరిపిస్తాము. ఎక్కడికైనా సిద్ధం. ఆఖరికి ప్రాణాలు తెగించైనా సరే ఈ ధ్వంసం చేసిన దుండగులను వెంబడి అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిస్తాంలో భాగంగా దళితులను ఎదిగే స్థాయిని భరించలేక అదర్ కులర్స్ వాస్తవానికి జరిగింది. ఎక్కువ కులస్తులే వివక్షతతోటే ఈ దాడి జరిగిందని ఖచ్చితంగా మేము తెలుసుకున్నాం. అయితే ఏ రోజైతే నిమజ్జనం అయితే ఏ రోజైతే జరిగిందో, ఏ ఉత్సవ కమిటీ చేసిరో వాళ్ళపైననే మేము కేసు పెట్టడం జరిగింది. వాటిని ఖచ్చితంగా మాకు ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. దాన్ని ఎఫ్ఐఆర్ కాపీ పోలీస్ స్టేషన్లో తీసుకొని ఖచ్చితంగా మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎస్ఐ గారిని. అలాగే అంబేద్కర్ వాడు ఏ ఒక్కరి వాడి కాదు, ఒక బతుకున్న వారికే కాదు, జీవానికి గిట్లా బతికిలేనటువంటి జీవాలకు గిట్లా హక్కులు ఇచ్చిండు. అలాంటి మేధావినే చేతులు విరగొట్టేంత స్థాయికి వచ్చిరంటే మీరు మామూలుగా కాదు నాయన. మీరు దొరకపట్టేంత వరకు ఈ మాదిగా అనుబంధ సంఘాలు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఈ మాకు ఏ దాడికైతే కారకుడు అయిండో వాడు దొరికేంత వరకు ఈ దీక్ష ఇలాగే కొనసాగిస్తాం. అవసరం అనుకుంటే రాష్ట్ర స్థాయి వరకైనా మా పెద్దలు చెప్పిన విధంగా మేము కొనసాగిస్తాను కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.